ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా పట్టణీకరణ పైన దృష్టి పెడుతుంది. రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక వాడల అభివృద్ధితో పాటు ఆల్రెడీ టైర్ 2 సిటీస్గా ఉన్నటువంటి ప్రాంతాలని శాటిలైట్ టౌన్షిప్లుగా డెవలప్ చేసేటువంటి ఒక సమగ్ర ప్రణాళికని తీసుకొచ్చింది. అలానే సుమారు 15,000 కోట్ల రూపాయల సెంట్రల్ ఫండ్స్ ఎయిడ్తో తీసుకొచ్చి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్ చేయాలని ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పుడు క్రిస్ సిటీకి సంబంధించి ఒక జోష్ ఇచ్చేటువంటి వార్త వచ్చింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ కంప్లీట్ అయినట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో రిలీజ్ చేసింది. ఒకసారి అసలు క్రిస్ సిటీ అంటే దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఏంటి ఒకసారి క్లియర్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ కృష్ణపట్నం నార్త్ నాడ్ అండర్ చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ CBIC విత్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 10,834.5 acres నోటిఫికేషన్ ఆర్డర్స్ ఇష్యూడ్. ఇది సారాంశం. ఇక్కడ కృష్ణపట్నం సిటీ క్రిస్ సిటీ అనేటువంటి పేరుతో గతంలో జనవరి 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నంలో కొన్ని ప్రారంభోత్సవాలు చేసినటువంటి సందర్భంలో క్రిస్ సిటీకి సంబంధించినటువంటి పనుల ప్రారంభోత్సవానికి కూడా శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ ప్రక్రియను కంప్లీట్ చేసినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో రిలీజ్ చేసింది. అంటే అక్కడ శరవేగంగా పనులు ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కారిడార్ అంటే ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ యాక్ట్ కింద ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇది ఒక కీలకమైన ప్రాంతంగా మారబోతుందంటూ ఒక డిక్లరేషన్ ఇచ్చింది. అలానే ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఏరియాను కూడా ల్యాండ్ యూసేజ్కి సంబంధించినటువంటి ప్రణాళికను కూడా ఏపీ ప్రభుత్వం ఈ జీవోలో పొందుపరిచింది. ఒకసారి మనం చూస్తే కనుక టోటల్ ఏరియా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఎలా ప్రొక్యూర్ చేశారు. మొత్తం 4,977 ఎకరాలని ప్రొక్యూర్ చేసినట్టుగా చెప్పారంటే 44% ఆఫ్ ల్యాండ్ మొత్తం ఎష్యూర్ చేసినటువంటి దానిలో ఇది మొత్తం 10,834 ఎకరాల భూమిని హామీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందులో ఫస్ట్ ఫేజ్ కింద ఈ భూమిని 44%ని ఎక్విజిషన్ చేశారు. ఇక రెండో ఫేజ్, మూడో ఫేజ్కి సంబంధించినటువంటి డేటాను కూడా ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. రైట్, ఇది ల్యాండ్కి సంబంధించినటువంటి సమగ్రమైన వివరాలు. అలానే మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేసింది. ట్రాన్స్పోర్టేషన్, రెసిడెన్షియల్, కమర్షియల్, హెల్త్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్, పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్ యూటిలిటీస్, రోడ్స్, రిక్రియేషనల్, రూరల్, గ్రీన్ ఏరియాస్, ఎకో సెన్సిటివ్, ఓపెన్ ఎయిర్ థియేటర్స్, వాటర్ బాడీస్, ఆక్వాకల్చర్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ మొత్తాన్ని కలిపి 100% 10,834 acres భూముల్ని ఇక్కడ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి జియో. అసలు ఈ క్రిస్ సిటీ ఏంటి, ఇది ఏ విధంగా ఉండబోతుంది, ఇది కదా ఇప్పుడు మనం అసలు ఆలోచించాల్సినటువంటి అంశం. క్రిస్ సిటీకి సంబంధించినటువంటి ఒక నమూనాని కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆల్రెడీ ఇది ఒక మోడల్ ప్లాన్ కింద ఉంది. కృష్ణపట్నం పోర్టుకి అనుబంధంగా ఉత్తర దిక్కులో చేసేటువంటి డెవలప్మెంట్ అనమాట. దానికి సంబంధించినటువంటి ప్రణాళిక మొత్తం ఎక్కడెక్కడ ఏ విధంగా డెవలప్ చేస్తారనేది ఒక సమగ్ర ప్లాన్ గతంలోనే రిలీజ్ అయింది. ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే కనుక మనం ఇండస్ట్రియల్ కారిడార్ జోన్స్ని మనం చూడాలి. చెన్నై బెంగళూరు, వైజాగ్ చెన్నై బెంగళూరు అనేటువంటి కాన్సెప్ట్స్ మనకు తెలుసు. ఇటు వైజాగ్ టు చెన్నై ఉన్నటువంటి కాంబినేషన్ ఒకటి, అలానే చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళేటువంటి కారిడార్. ఇందులో వచ్చేటువంటి ప్లేసెస్లో శ్రీ సిటీ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. దానికి ఉత్తర దిక్కున ఉన్నటువంటి కృష్ణపట్నం సిటీకి అనుబంధంగా, కృష్ణపట్నానికి అనుబంధంగా అక్కడ ఈ క్రిస్ సిటీని డెవలప్ చేయబోతున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో మీకు ఇంకా క్లియర్గా ఇది ఓన్లీ అర్బన్ అంటే ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించినటువంటి జోన్ కింద మనం చూడాల్సి ఉంటుంది. దాని పరిధిలోకి వచ్చేదని చూపించడం కోసమే ఈ మ్యాప్ను మనం చూస్తే కనుక మరొక మ్యాప్లో చాలా క్లియర్గా మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ప్రాంతంలో పూర్తి ఇండస్ట్రియలైజేషన్కి ఒక అనువైనటువంటి ప్రదేశం ఉంది. ఇక్కడ శ్రీ సిటీ ఉంది, ఆల్రెడీ శ్రీహరికోట ఉంది, ఇటు పక్కన లేపాక్షి ప్లాన్ చేస్తున్నారు. దీనికి ఉత్తర దిక్కున అంటే ఈ ప్రాంతంలో అంటే ఇటు ఒంగోలు, నెల్లూరు సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు దీనివల్ల ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. మొత్తం మీద టోటల్ మాస్టర్ ప్లాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది కాబట్టి డెవలప్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి పార్ట్నర్ కూడా కృష్ణపట్నం పోర్ట్ ఎలా అయితే డెవలప్ చేస్తారో అదే తరహాలో దీన్ని డెవలప్ చేయబోతున్నారు. ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్గా ఇది రూపాంతరం చెందుతుంది. ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ, పారిశ్రామికీకరణ ఈ రెండు కూడా శరవేగంగా జరుగుతాయి అనడానికి ఒక ఉదాహరణగా దీన్ని మనం చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ స్కీమ్స్లో భాగంగా ఇది డెవలప్ చేస్తున్నారు కాబట్టి సెంట్రల్ ఫండ్స్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున లభిస్తాయి. సో రాబోయేటువంటి రోజుల్లో దీన్ని ఒక శ్రీ సిటీ తరహాలోనే క్రిస్ సిటీని డెవలప్ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.